ప్రార్థించుకుందాం. ప్రార్థించుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొక పునరుత్థాన దినంలో ప్రభువు మమ్మల్ని ప్రవేశపెట్టి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని స్తోత్రించుటకు మీరు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ప్రపంచాన్ని తండ్రి ప్రభు యొక్క కరోనా వైరస్ వణికిస్తూ ఉండగా ఆ వ్యాధి నా ప్రభు మా వైపు రాకుండా మీరు కాపాడినందుకు గాను మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ కూడి ఉన్న మీ బిడ్డలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు ఇంకా ఆరోగ్యంతో కాపాడుతూ ఈ యొక్క కరోనా వైరస్ దగ్గరికి రాకుండా మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీ కాపుదలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. ఈ యొక్క ఆరాధన అంతటిలో ప్రవ్వా ప్రారంభం నుంచి చివరి వరకు మీరు మాకు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ సహాయం చేయండి. మీ మాటల తండ్రి మేము ధ్యానం చేయొచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. కేవలం వినేవారిగా ఉండకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుటకు సహాయం చేయం. ఈ ప్రార్థన క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమెన్. మూలవాక్యాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. చాలు. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 28 కూడా. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనం. జెర్మియా చాప్టర్ 23 వర్స్ 28. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట కంటిన్యూ చేయండి. నా మాట ఇదే యెహోవా వాక్కు అని చెబుతూ ఏమంటున్నాడు? ఇది యెహోవా వాక్కు అని చెబుతూ నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటున్నాడు. దేవుడు ఇంట్రొడక్షన్లో భాగంగా దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. దేవుడు తన గురించి తాను చెప్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశాడు. క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశాడు. ఆలోచిద్దాం. క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశాడు కదా ముందుగా బైబిల్లో. సో మన చేతిలో ఉన్న దేవుని వాక్యము ఏందట? బండను బద్దలు చేయు సుత్తె లాంటిదటిది. నా మాట వాక్యం ఎలాంటిదంటే అగ్ని లాంటిదట. వాక్యం ఎలాంటిదట? సుత్తె లాంటిదట. వాక్యము కంసాలి అగ్ని వంటిదట. దేవుడు చెప్పుకుంటున్నాడు, తన గురించి చాలా చెప్పుకుంటున్నాడు. అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, సంతూర్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ చూసి మనం ఏం చేస్తాం? సంతూర్ మమ్మీలా అవుదామని సంతూర్ సబ్బులు కొనుక్కుంటాం. ఆమె సంతూర్ మమ్మీ కాదు, ఆమె ఒక మోడల్. చిన్న పాప ఉంటుంది కదా సంతూర్ అని. ఆ అమ్మాయి ఆవిడకి పాపనే కాదు, ఆమె ఒక మోడల్. డబ్బు సంపాదించడానికి సంతూర్ అని వస్తుంది కదా యాడ్. అలాగే లక్స్, మీకు తెలుసు లక్స్ గురించి అయితే ఎన్ని యాడ్స్ వస్తాయో. లైఫ్ బాయ్ మీకు తెలుసు, లైఫ్ బాయ్ ఎక్కడ ఉండునో
ఆరోగ్యం అక్కడే ఉంటుందట. ఫెయిర్ అండ్ లవ్లీ లేని ఇల్లు అంటూ ఉంటుందా? ఫెయిర్ అండ్ లవ్లీకి బదులు మరి పురుషులకు కూడా ఏమంటున్నారు, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కూడా వచ్చేసింది. అంటే ఆడపిల్లలకు పోటీ మగ పిల్లలు కూడా వచ్చేసారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది ఇంట్లో, అమ్మాయి ఉంటే అబ్బాయి ఉంటే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, మమ్మీలు ఉంటే సంతూర్ మమ్మీలు. ఇక రీని గురించి అయితే ఎన్ని యాడ్స్ వస్తాయో, పిల్లోడు మురికి బట్టలతో ఇంటికి రాగానే మమ్మీ నవ్వుతూ ఉంటుంది యాక్చువల్లీ. సో యాడ్స్ అన్నీ దేనికోసం అంటే మన దగ్గర ఉన్న డబ్బు దోచుకోవడానికి. నిజంగా ఫెయిర్ అండ్ లవ్లీ మీకు తెలుసు, సౌత్ ఆఫ్రికాలో అమ్మితే వారు ఊరుకుంటారా? ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ ఉండదు అక్కడ. తెలుసా సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉంటారు? అక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ అమ్మితే వారు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఫస్ట్ నన్ను తెలియజేయమంటారు. దేవుని వాక్యం ఎలాంటిదట? అగ్ని వంటిది. నిజాన్ని ఎవరా కానీ ఆహ్వానిస్తారు. నిజం ఉండాలి, ఫేక్ ఉండొద్దు. నిజంగా చిన్ననాటి నుండి ఫెయిర్ అండ్ లవ్లీ వాడేవారు లేరంటారా మన ముందు? ఇంచని తెలగయ్యారా? మాయ. ఈ యాడ్స్ అన్నీ, ప్రకటనలన్నీ దేనికోసం? మీ దగ్గర ఉన్న డబ్బును సంపాదించుకోవాలని ఆ కంపెనీ వారు ఇలాంటి యాడ్స్ ఇస్తుంటారు, అందమైన అమ్మాయిలతో యాడ్స్. షారుఖ్ ఖాన్తో ఫెయిర్ అండ్ లవ్లీకి బదులుగా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ వాడతాం లేదా? సో ప్రకటనలన్నీ ఏం చేస్తున్నాయి? మనుషులను ప్రభావితం చేస్తాయి. ఈ ప్రకటనలన్నీ నిజంగా నిన్ను సంతూర్ సోప్ కొనిపించేలా చేస్తుంది యాడ్. నిన్ను రిన్ శక్తి పౌడర్ కొనిపించేలా చేస్తారు యాడ్స్లో. ఒకప్పుడు ఉండేది వాషింగ్ పౌడర్ నిర్మా అని, ఒక అమ్మాయి చుట్టూ తిరిగేది. వాషింగ్ పౌడర్ నిర్మా, అది 2 రోజుల నుంచి వాడుతున్నాం. నిజంగా ఆ షాప్కి వెళ్ళి నిజంగా నిర్మా అంటాం. అంటే యాడ్ ఏం చేస్తుంది? నిన్ను ప్రభావితం చేస్తుంది. యాడ్ నీతో ఏం కొనిపిస్తుంది? ఫెయిర్ అండ్ లవ్లీ. అమ్మాయిగా ఉంటావు, మమ్మీ అవుతావు, చివరకు మమ్మీగా మిగిలిపోయేటప్పుడు కూడా తెల్లగా మాత్రం కావు. నిజం. దేవుడిచ్చిన రంగు పోదు. దేవుడిచ్చిన రంగు తగ్గుతుందా? తగ్గదు. పొమ్మన్నా పోదు. ఇవన్నీ పై మేకప్స్, మెరుగు మేకప్స్, వేషం. ఈ ప్రకటనలన్నీ విని ఏం చేస్తాం మనం? ఇవన్నీ కొంటామా లేదా చెప్పండి? కొని అనుభవిస్తామా లేదా చెప్పండి? సో ప్రకటనలు దేనికోసం? మనలను ప్రభావితం చేయడానికి, లేదా మనల్ని కొంచెం సేపు సంతోషపెట్టడానికి. ఈ ప్రకటనలు ఇలా ఉంటే దేవుని ప్రకటనలు మాత్రం వాస్తవాలుగా ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు? అగ్ని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? సబ్బు అంటున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. రిన్ శక్తి ఎవరిప్పుడు? శక్తి ఎవరు? గత వారం ధ్యానించుకున్నాం కదా, వాక్యము. ఈ వాక్యంలో ఏముంది? మనకు పట్టిన మురికిని తీసేది ఏంటి ఇప్పుడు? రిన్ శక్తి కాదు, దేవుని శక్తి గల లేఖనం. దేవుని శక్తి గల లేఖనం ఏం చేస్తుంది? మనకు పట్టేసిన మురికంతా క్లీన్ చేస్తుంది. అందుకని దేవుడు దేంతో పోల్చుకున్నాడు? మీకు అర్థం కావడానికి చెప్తున్నాడు. సబ్బు లాంటిది నా మాట అన్నాడు. ఏం సబ్బు? లక్సా? నిర్మాణ, శక్తియా, సంతూరా, మైసూర్ శాండిలా? ఈ సబ్బులన్నీ ఉంటాయి కదా, నిజంగా వాటితో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. వాటితో పోల్చుకుంటున్నాడు. ఎందుకు? మీకు అర్థం కావడానికి. మీకు అర్థం కావడానికి సుమా. అగ్ని వంటిది అన్నాడు. ఈ మాటలు ఏంటి అంట? కంసాలి అగ్ని ఏం చేస్తుంది తెలుసా? కంసాలి అగ్ని అన్యాయం చేసేది కాదు. మీకు తెలుసా? కంసాలి అగ్ని మనకు ఉపయోగాలు ఇస్తుంది. అతని దగ్గర అగ్ని ఉంటుంది, నీ దగ్గర పదును పోయిన గుణపం ఉంటుంది.
పదును లేని గుణపం ఉంటుంది. నీకు అది పడకుండా ఉంటుంది. అతను ఏం చేస్తాడు, దాన్ని కంసాల దగ్గర పోగానే ఏం చేస్తాడు, దాన్ని ఆ గుణపాన్ని నీకు పనికి రాకుండా ఉంది కదా మీ ఇంట్లో, దాన్ని ఏం చేస్తాడు, అగ్నిలో కాలుస్తాడు. అగ్నిలో కాలుస్తే అది మంచి ఎరుపెక్కుతుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తాడు, సుత్తెతో కొడతాడు. కొట్టేటప్పుడు దాని దెబ్బలకు అది ఏమైపోతుంది, రూపం మార్చుకొని పదునైపోతూ ఉంది, పదునుగా మారుతుంది. అప్పుడు నువ్వు తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటావు, ఆ గుణపంతో పని చేసుకుంటావు. సో కంసాలి అగ్ని ఒక మంచి ఉపయోగకరమైన వస్తువును చేసి పెట్టేదే కంసాలి అగ్ని. అంతేగాని నిన్ను దహించి చంపదు. కంసాలి అగ్ని నిన్ను దహించేస్తుందా, నిన్ను చంపుతుందా? నీకు ఉపయోగకరమైన వస్తువును తయారు చేసి ఇచ్చేదే కంసాలి వాని అగ్ని. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అంటే కంసాలి ఏం చేస్తాడు, నీకు లాభాన్ని చేస్తాడు, నిన్ను నష్టపరచడు. కంసాల దగ్గరికి గుణపంతో పోగానే ఫస్ట్ మన కాళ్ళు చేతులు కట్టేసి దాంట్లో వేస్తాడా? ఎందుకంటే అతను చాలా చిన్న పొయ్యి, చిన్నగా ఉంటుంది కంసాలి వాణి అగ్ని. కొన్ని బొగ్గులు ఉంటాయి, ఒక బ్లోయర్ ఉంటుంది, ఆ బ్లోయర్తో తిప్పుతూ ఉంటారు, అగ్నిలో మంటలు మండుతూ ఉంటాయి. ఆ పదును కోల్పోయిన గుణపాన్ని దాంట్లో పెడతారు. అది కాలి 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 ఎరిపెక్కిన తర్వాత సమ్మెటితో దెబ్బలు కొడతారు. సో నీకు కంసాలి అగ్ని లాభాన్ని ఇస్తుందా, నష్టాన్ని ఇస్తుందా చెప్పండి? లాభాన్ని ఇస్తుంది. సో బైబిలు మనకు ఏమిస్తుందట, లాభాన్ని ఇచ్చేదే. దేవుడు నిన్ను మోసం చేసేవాడు కాదు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకో అమ్మాయి అని నీగ్రో అమ్మాయికి ఇస్తే ఆవిడ ఎన్ని ట్యూబులు రుద్దుకున్నా, డ్రమ్ము రుద్దుకున్నా ఆ రంగు అలాగే ఉంటుంది కదా. కానీ దేవుని మాట అలాంటి మాట కాదు. దేవుని మాట శక్తిగల మాట. దేవుని మాట మోసం చేసే మాట కాదు. ఈ లోకపు ప్రకటనలు మిమ్మల్ని మోసం చేస్తాయి, కానీ పరిశుద్ధుడైన దేవుడిచ్చిన లేఖన భాగం ఎవరిని మోసం చేయదు. మనమే దేవుని లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుంటాం. ఎందుకు? మనకు కొంచెం చేదంటే ఇష్టం ఉండదు కదా. మనకేమి ఇష్టం ఉండదు? చేదంటే ఇష్టం ఉండదు కదా. అగ్ని అంటే ఇష్టం ఉండదు కదా. సబ్బు అంటే ఇష్టం ఉండదు కదా. సొత్తు అంటే ఇష్టం ఉండదు కదా. ఇష్టమా? సొత్తెను ఎవరైనా ఇష్టపడతారు చెప్పండి? అది ఎప్పుడైనా అవసరం పడితే వెతుకుతారు, సొత్తు ఎక్కడని. అవునా? ఆలోచిద్దాం. నిజంగా ప్రతి ఒక్కరికి అవసరం పడేది ఏంటి? అగ్ని. మన ఇంట్లో అగ్ని లేకపోతే మనం ఇలా ఉంటామా చెప్పండి? పుష్టిగా ఎలా ఉన్నాం? ఫుల్గా వంట చేసుకొని తింటున్నాం. దానికి గల కారణం ఏంటి? అగ్ని. శుభ్రంగా నీట్గా ఎందుకున్నాం? బికాజ్ ఆఫ్ స్నానము సబ్బు. అది లక్స్ కానివ్వండి, సంతూరు కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, సబ్బుతో మనకేమవుతుంది? చక్కని ఆహ్లాదకరమైన అందం, ఆనందం అవన్నీ రావడానికి గల కారణం ఏంటి? ఆ సోపు, ఆ సెంట్, ఆ ఫ్రెష్నెస్ సపరేట్గా ఉంటుంది కదా. ఆ సబ్బే లేకపోతే మన చర్మం మనకే ఇష్టం ఉండదు తెలుసా? అవునా? మన చర్మం మనకే అబ్బాయి ఇదేం చర్మం బాబోయ్, ఉదయం సాయంకాలం స్నానం చేయకపోతే మనం ఊరుకుంటామా? నిద్ర వస్తుందా? సో ఇవన్నీ మనకు లాభాలా నష్టాలా? సబ్బుతో లాభం ఉంది, ఫైర్తో ఎంతో లాభం ఉంది. సో దేవుడిచ్చిన బైబిల్తో ఎంత లాభం ఉండాలో ఆలోచిద్దాం. ఎంత లాభం ఉండాలి? దేవుని మాట ప్రపంచంలోని నరులకు, దేవుని మాట ప్రపంచంలోని మానవులకు అంతగా ఇష్టం ఉండదు. ప్రపంచంలోనే రెండవ పురుషుడి పేరు చెప్పండి. వెరీ గుడ్. ఎవరు? కయీన్. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము, వర్స్ 7. జెనసిస్
చాప్టర్ 4 వర్స్ 7. జెనిసిస్ చాప్టర్ 4 వర్స్ 7. నీవు సత్క్రియ చేసిన ఎడల ఏమంటున్నాడు దేవుడు? ప్రశ్నిస్తున్నాడు. ఎవరితో ప్రశ్నిస్తున్నాడు? ప్రపంచంలోనే రెండవ పురుషుడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకొనవా అంటే ఏం చేశాడు? ఈ రెండవ మానవుడు దేవుడి దగ్గరకు వచ్చేసి తలదించుకున్నాడు. తలదించుకున్నావు అంటే అర్థం ఏంటి? నీవు సత్క్రియ చేయటం లేదని అర్థం. ఈ మాటలు వింటుంటే ఏంటబ్బా నాతోటే మాట్లాడుతున్నట్టుగా ఉంది ఏంటి అనిపిస్తుంది కదా. సత్క్రియ చేయని వాడు ఏం చేస్తాడు? తల దించుకొని ఉంటాడు. హోంవర్క్ చేయలేరు అనుకోండి, స్కూల్కి పోయారు, హోంవర్క్ చేయలేరు, అప్పుడు ఏం చేస్తారు? టీచర్ ముఖం పెట్టి చూస్తారా? ఏం చేస్తారు? తల వెనుక వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. ఆ టీచర్ ఏం చేస్తుంటారంటే ఎవడైతే తల దించుకుంటాడో రెడ్ షర్ట్ పైకిలేక అంటాడు. ముఖం దాచుకుంటా ఉంటే ఏం చేస్తాడు? తెలిసిపోతుంది టీచర్కు, అమ్మాయి బాగానే దాచుకుంటుంది, ఇప్పటివరకు ఏమో ఫుల్గా చూపెట్టింది ఫేసు, నేను క్వశ్చనింగ్ చేసేసరికి తల తప్పించుకుంటుంది అంటే అమ్మాయి లింగమ్మ. దేవుడు కూడా కయ్యూను చూశాడు, తలదించుకొని ఉన్నాడు. ఏంట్రా ఏం చేసావన్నాడు. నీవు నాకు డౌట్ మంచి పని చేయలేదు అన్నాడు. ప్రారంభంలో నిజంగా ఆ సిచ్యువేషన్లో అసలు తప్పు చేయడానికి అవకాశం లేదు. తప్పు చేయడానికి అవకాశం లేని రోజులు అవి. ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారంటే దేన్ని బట్టి? ఫోన్లు, యూట్యూబ్లు, గూగుళ్ళు, టీవీలు, మీడియా అంతేం చేస్తుంది? మంచి కంటే ఎక్కువ చెడుని నేర్పిస్తుంది. మంచి తక్కువ, చెడే ఎక్కువ. కాలేజీకి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? పాఠాలు నేర్చుకోమంటే ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పండి. దాన్ని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చట్టం చేసింది, ర్యాగింగ్ చేస్తే పనిష్మెంట్. ర్యాగింగ్ ద్వారా మనం చనిపోతే 7 ఏళ్ళు జైలు శిక్ష. ఇప్పుడు క్రైమ్ అని ఇండియాలో చట్టాన్ని మార్చేసింది. ఎవరు కూడా ర్యాగింగ్ ద్వారా చనిపోవడానికి వీల్లేదు. మీకు తెలుసు, ర్యాగింగ్ అది ఒక భూతం, వికృత రూపం. అది ఒకరు ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు. కాలేజీకి వెళ్తే తెలుస్తుంది ర్యాగింగ్ ఎలా ఉంటుందో. అఫ్కోర్స్ ఇప్పుడు తగ్గా అనుకుంటా, అయినా కూడా కొంచెం మెంటాలిటీ ఉంటుంది. సో ఆ మెంటాలిటీ ఎక్కడిది అసలు వీళ్ళకు? ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్ తెలుసా? కయ్యూను బ్యాచ్. దేవుడు అంటున్నాడు, సత్క్రియ చేయవా? చదవండి. నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల ఆ పాపమునకు వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చూశారు దేవుని మాటలు ఎలా ఉన్నాయి? అగ్ని వంటి మాటలు అంట. దేవుని మాటలు ఎలా ఉంటాయి? అగ్ని వంటి వాటి మాటలు. దేవుని మాట ఎలాంటిది? సబ్బు వంటిది. దేవుని మాట ఎలాంటిది? సుత్తె వంటిది. ఈ 3 చాలా ప్రాధాన్యమైనవి. మీకు పాఠం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. చాలామంది ఈ వాక్యాన్ని చెప్తుంటే ఈ బ్రదర్ నాకే చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు. ఈ మాటలు బ్రదర్వి కావు. ఎవరివి? హెవెన్లీ గాడ్ మాటలు. ఈ మాటలు ఏ బ్రదర్వి కావు. ఏ బ్రదర్వి? యేసుక్రీస్తు అన్నయ్య మాటలు. వాక్యం అంటే ఎవరు? మన అన్నయ్య. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. ఆయన ఎవరు? దేవుడి ప్రియ కుమారుడు. ఆయనంట ఎవరు ఇష్టపడరట? మలాఖీ గ్రంథం చూడండి. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు చూశారు? ఎవరు కూడా ఇష్టపడరట. ఆయన వస్తే ఎవరు ఇష్టపడరట? నిజంగా వాక్యాన్ని ప్రేమించేవారు ఎందరున్నారు చెప్పండి? వాక్యం కోసం తప్పించేవారు ఎందరున్నారు చెప్పండి? వాక్యాన్ని ప్రేమించేవారు అసలు ఎందరున్నారు చెప్పండి? ఎప్పుడు మీ చేతిలో అసలు వాక్యం ఉంటుందా? లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
వైఎస్ విజయమ్మ గారి చేతిలో ఉంటుంది. ఆవిడెవరో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి. నేను నిజంగా అలాంటి వ్యక్తిని ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అఫ్కోర్స్ సేవకుల చేతిలో కూడా ఉంటుంది, సేవకుల చేతిలో ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే మనకేం కలగాలి? జ్ఞానోదయం కలగాలి. ఆలోచించండి. మరి కొందరి చేతిలో ఏముంటుంది? తుపాకీ. మరి కొందరి చేతిలో ఏముంటుంది? కత్తులు. మరి కొందరి ఒంట్లో ఏముంటుంది? విషం. మరి కొందరు బ్రెయిన్లో ఏముంటుంది? పగ. నిజంగా ఈ మాటలు అగ్ని వంటి మాటలు, అగ్ని వంటివి. చదవండి 3వ అధ్యాయం 2వ వచనం. మలకి ఎవరు సహాయింపగలరు? చూసారు, ప్రశ్న అంత ప్రశ్ననే. బైబిల్ మొత్తం ధ్యానం చేస్తుంటే అన్ని ప్రశ్నలే ఉంటాయి. ఆ ప్రశ్నలకు నిజంగా మరి జవాబు ఎవరిస్తారని వెతికితే చాలా హృదయం అంతా పిండేసినట్లుగా అవుతుంది. నిజంగా దేవుడు ఎంత గొప్పగా రాయించాడు. ప్రపంచ మానవాళి నాడిని పట్టి ప్రవచించినట్టుగా ఉంటుంది బైబిల్. లేఖన భాగం అంతా చదువుతూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే అదంతా కూడా ఒక తరాగా అయిపోతుంది. అంత గుండెంతా చల్లబడిపోతుంది. ఎవరు మారుతారు? ఎప్పుడు మారుతారు? బైబిల్ ఉన్నవారికే బైబిల్ అర్థం కాకపోతే, యేసుక్రీస్తు అంగీకరించామని చెప్పుకునే వారికే యేసుక్రీస్తు నచ్చకపోతే ఆయనను ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఓర్వలేకపోయి ఏం చేశారు? శిలువనెక్కించి చంపించేశారు. అవునా? ఏం చేశారు? యేసుక్రీస్తు కనబడితే ఓర్వలేకపోయారట, ఓర్వలేకపోయారు. మంచి మాటలు పనికిరావు, మంచి మాటలు పనికిరావు. అందుకే దేవుడు పట్టిస్తున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనము. జెనసిస్ చాప్టర్ 4 verse 10. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనము. దేవుడు అడుగుతా ఉన్నాడు కయ్యను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? వాడి గుండె పగిలిపోయి ఉంటుంది. వాడనుకుంటాడు కయ్యను ఎవరు లేరు కదా అని. ఏం చేశాడు? ఎవరు లేరు కదా. 8వ వచనం. 8. కయ్యను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హెబెలు మీద పడి ఏం చేశాడు? పడి చంపిన. వాడనుకున్నాడు కయ్యూను ఎవరు లేరు కదా, ఎవరు చూస్తారనుకున్నాడు. దేవుడి నుంచి ఎవరైనా తప్పించుకోగలరా చెప్పండి? ఈ వాక్య భాగం విన్న తర్వాత, వాక్య భాగాన్ని చూసిన తర్వాత, ఈ పాఠాన్ని విన్న తర్వాత దేవుడు ఈజీగా పట్టేస్తాడనే ఒక దృఢమైన సంకల్పంలోనికి రావాలి దేవుని ప్రియ బిడ్డలారా. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు? హెబెలుపై పడి చంపిన తర్వాత కంటిన్యూ చేయండి. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? నీవు చేసిన పని ఏమిటి? నువ్వు అసలు ఏం పని చేశావురా అంటున్నాడు. నీవు చేసిన పని ఏమిటి? ఎందుకు చంపావు? నువ్వు చేసిన పని ఏమిటి? అతడు ఏం చేశాడు నీకు అని అతని అడుగగా ఏమంటున్నాడు? పైగా నేను కావాలి వాడనా? ఏమంటున్నాడు? నేను వాడికి కావాలా ప్రభువా? నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా? అప్పుడు అంటున్నాడు దేవుడు, నీవు చేసిన పని ఏమిటి? హెబెలును చంపడానికి కారణం ఏంటి? హెబెలును చంపడానికి కారణం ఏంటి? హెబ్రీ పత్రిక, హెబ్రూస్ చాప్టర్ 11 verse 4. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. 11వ అధ్యాయం 4వ వచనం హెబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి హెబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. కయ్యను హెబెలును చంపడానికి గల కారణం ఏంటి? కయ్యను ఏం చేశాడు? కయ్యను ఏం చేశాడు? హెబెలును పైన పడి చంపడానికి కారణం ఏంటిట? హెబెలు ఏం చేశాడు? దేవునికి ఏమిచ్చాడు? శ్రేష్టమైన బలి.
దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తే కొందరికి ఇష్టం ఉండదు. దేవునికి నచ్చినట్లుగా మీరు బ్రతకండి, చూద్దాం మీకు ఎన్ని సమస్యలు వస్తాయో. దేవునికి నచ్చినట్లుగా ఉంటే భూమి మీద ఉండనివ్వరు. ఎంతమంది భక్తులను హతమార్చారు మత ఛాందసవాదులు. మీకు తెలుసు గ్రహం స్టెయిన్స్ ఫ్యామిలీ. ఆ ఒరిస్సా రాష్ట్రానికి వస్తే లెప్రసీ పేషెంట్లకు సేవ చేస్తూ వాక్యాన్ని ఉపదేశిస్తూ వారి మధ్యలో జీవనం కొనసాగిస్తుంటే ఏం చేశాడు వాడు? సజీవంగా జీపులో పెట్రోల్ పోసి చంపేశాడు. అతను చేసింది ఏంటి? సేవ, అంతే కదా. వాడు డబ్బులు అడిగాడు. పాపం పరలోకాన్ని చూపిస్తే ఎంత కోపమో, వాక్యం చెబితే ఎంత కోపమో. అందుకే అన్నాడు, నా మాటలు అగ్ని వంటివి కావా, మంట పుట్టిస్తాయి. దేవుని మాటలు చదువుతూ ఉంటే మంట పుట్టినట్టుగా ఉంటుందట. అగ్ని, సబ్బు, సుత్తే. ఎందుకు చంపాడు? చదవండి. శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన బలి. సో దేవుడు ఎవరిని నచ్చాడు ఇప్పుడు? కయ్యున్న హెబేలును చెప్పండి. హెబేలును దేవుడు నచ్చితే, హెబేలు దేవుణ్ణి ప్రేమిస్తే, హెబేలు దేవుని మాటలు గైకుంటూ ఉంటే, హెబేలు దేవునికి నచ్చిన పనులు చేస్తూ ఉంటే కయ్యూనికి ఎందుకు కోపం వచ్చింది? అంటే అలాంటి వారు ఏం చేస్తారు? దేవుడికి నచ్చని పనులు చేయమంటారు. కయ్యూను చెప్పుంటాడు హెబెలుకు, ఎందుకురా దేవుడికి బలి, శ్రేష్టమైన బలి ఎందుకు ఇస్తావురా తమ్ముడు, వద్దు అని చెప్పుంటాడు. కానీ హెబెల్ ఏం చేశాడు? దేవుని మాటే విన్నాడు, అన్నయ్య మాట వినలేదు. అప్పుడు వాడు ఏం చేశాడు? జలసితో, దేవుడు ఇతన్ని ఇష్టపడుతున్నాడా అని అతను ఏం చేశాడు? గాస్పెల్ జాన్ చాప్టర్ 7 verse 1, యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనము. త్వరగా యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదులు యేసును చంపవెతికినందున, యూదులు యేసుని ఏం చేశారట? చంపడానికి వెతుకుతున్నారట. యేసుక్రీస్తు ఎవరు? దేవుడి ప్రియ కుమారుడు. బాప్టిజం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తుకు బాప్టిజం ఇస్తూ ఉంటే పైనుండి, పరలోకము నుండి పైనుంచి ఒక పెద్ద స్వరం వచ్చింది. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్నాడు దేవుడు. వారికి ఎంత జలసి వచ్చిందో. యూదులు ఏం చేస్తారట? యేసుక్రీస్తును చంప వెతుకుతున్నారట. దేనికి? యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పండి? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరన్నాడు. ఇంకేమన్నాడు? మీ హృదయం క్రొవ్వింది అనగానే వారికి రగిలిపోయారు. ఎందుకంటే దేవుని మాటలు కొందరికి ఎలా ఉంటాయి? సుత్తెలా ఉంటాయి. ఏం సుత్తి అది? కంసాలి దగ్గర సుత్తె మీరు వెళ్ళి చూడండి, పెద్ద సైజులో ఉంటుంది సుత్తె. అంటే చిన్న సుత్తె కాదు. కంసాల దగ్గరికి వెళ్ళి చూడండి, పెద్ద హ్యామర్ కొడుతూ ఉంటారు, పెద్ద దెబ్బలు. అప్పుడు కానీ ఆ గుణపం రూపం మారిపోదు. ఈ మాటలు మీకు సుత్తె దెబ్బలా తగిలితే మన ఆకృతి మారిపోతూ ఉండాలి. ఈ దెబ్బలతో మనం ఏమైపోవాలి? మంచి పాత్రలుగా, ఉపయోగకరమైన పాత్రలుగా మార్చబడాలి. ఎంత కొట్టినా, ఎంత కాల్చినా మెత్తబడకపోతే ఏం చేస్తాడు కంసాలి? బాబు నీ గుణమానికో నమస్కారం, తీసుకపో నాయనా తీసుకపో అంటాడు. ఎందుకంటే ఎంత కాల్చినా ఎరిపెక్కుతలేదు, ఎంత కాల్చినా ఎరిపెక్కుతలేదు. ఎంత కొట్టినా కూడా హ్యామర్కు అది బెండ్ కాకుండా ఏం చేస్తాడు? ఈ మెటీరియల్ మంచిది కాదు సార్, ఎక్కడ తెచ్చారు? చెత్త కుప్పలు వేసి అంటాడు. ఎక్కడేమంటాడు? డస్ట్బిన్లో వేసాయి, వేస్ట్ ఇది, నీకు ఉపయోగపడదు, వేస్ట్ అంటాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరు మారకపోతే దేవుడు ఏమంటాడు? సబ్బుతో రుద్దుకున్నాడు. పాపం సబ్బంతా అయిపోయింది, స్మెల్ అలాగే ఉంది. సంతురు పెట్టాడు, లైఫ్ బాయ్ పెట్టాడు, లక్స్ రుద్దాడు, అన్నీ రుద్దాడు. చివరకు యేసు రక్తంతో కూడా మన బ్రతుకులు మారకపోతే, యేసు రక్తంతో కూడా మన బ్రతుకులు మారకపోతే
దేవుడు బాధపడిపోతా ఉన్నాడు. నీవు చేసిన పని ఏమిటి అని ప్రశ్న ఈనాడు మనకే వేస్తున్నాడు. ఆనాడు కయీను ఏం చేశాడు? దేవునికి నచ్చినట్లుగా ఉన్నాడు హేబెలు. దేవుడు మెచ్చుకున్నాడంటే మాటలు కాదు. హేబెలు ఏం చేశాడంటే దేవుడికి శ్రేష్టమైనది ఇచ్చాడు. మరి మీరేమిచ్చారు దేవుడికి? ఏమిస్తున్నారు దేవుడికి? ఏమిస్తున్నాం? ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు? ఏం అడుగుతా ఉన్నాడు నిన్ను దేవుడు? హృదయంలో చోటు ఇవ్వమంటే ఇవ్వరా? అందుకే అన్నాడు ఏమని? మీ హృదయం ఎలా ఉందట? క్రీస్తును ప్రేమించని హృదయం, క్రీస్తును గౌరవించని హృదయం, క్రీస్తుకు చోటు ఇవ్వని హృదయానికి ఏముంది ఇప్పుడు? జబ్బు పట్టిన హృదయం అటది. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, యోధులు యేసును చంపవెదికినందున హేబెలు దేవునికి నచ్చిన పని చేశాడు. నిజంగా ఆనాడు కయ్యూను చావాలి, హేబెలు ఉంటే బాగుండేది. కానీ మంచి వారికి లోకంలో స్థానం లేదు. యేసుక్రీస్తుని ఏం చేశారు? యేసుక్రీస్తుని ఏం చేశారు? ఎంత దారుణంగా చంపారు మీకు తెలుసు కదా, ఎంత బాధ పెట్టారు మీకు తెలుసు కదా. దేనికి? మంచి మాటలు చెబితే. సో మంచివాణ్ణి లోకం సహించదా? సహించదు. మంచి మాటలు లోకస్తులు వినరా? వినరు. దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు సర్వ మానవాళిని. నీవు చేసిన పని ఏమిటి భూలోకానికి వెళ్ళి? ఇప్పుడు చదవండి ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనము. కయీను, చాలు, నీవు చేసిన పని ఏమిటి? ఈ మాట కయీనుకు వర్తిస్తుందని మనం అనుకుంటాం కదా, అనుకుంటాం. ఎందుకు అతను ఏం చేశాడు? దేవునికి నచ్చిన వారిని, దేవునికి నచ్చిన హేబెలును మట్టిపెట్టాడు. దేవుని మాటను గౌరవించలేడు. నీవు చేసిన పని ఏమిటి? దేవుని మాటను గౌరవిస్తున్నావా? నిజంగా ఆనాడు కయ్యను కూడా దేవుని మాటను గౌరవించి ఉంటే చంపేవాడా? అతను కూడా శ్రేష్టమని బలిచ్చేవాడు. తమ్ముడిచ్చినప్పుడు అన్నయ్య ఇవ్వడా? తమ్ముడిచ్చాడు శ్రేష్టమైనది, అన్నయ్య ఎందుకు ఇవ్వలేదు? జెనసిస్ చాప్టర్ 3:13. ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచిద్దాం. అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా అవ్వతో అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటమ్మా అంటున్నాడు. చాలు, కుమారునికి అదే క్వశ్చనింగ్ చేశాడు. ఏమని? నువ్వేం చేసేవరా అబ్బాయి? మళ్ళీ వెనక్కి వచ్చాడు. అసలు ఎవరు మూల కారణం ఎవరు? అసలు యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనుకున్నాడు దేవుడు. ఆలోచించి వెళ్ళి వెనక్కి చూశాడు. వెనకాల ఉన్నారు అవ్వమ్మ, ఆవిడే కదా. తల్లి ఏం చేయాలి? కుమార్తెను కాపాడుకోవాలి. హోమ్ మినిస్టర్. ఇల్లు పాడైందనుకోండి, మెయిన్ ఎవరు కారకులు? మమ్మీ మ్యాట్నికి పోతే కొడుకు సెకండ్ షో పోతాడు, అంతే కదా. మమ్మీ మార్నింగ్ షో పోతే కుమార్తె మ్యాట్ని పోతుంది, అంతే. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు ఏం చేశాడు? బాధపడిపోతూ ఉన్నాడు. అవ్వ దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడు? నువ్వు చేసింది ఏం పని అమ్మాయి? నీ కొడుకులు చచ్చిపోతూ ఉన్నాడు కొట్టుకొని. దేవుడని యెహోవా సీతో నీవు చేసినది ఏమిటని అడగగా ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు దేవుడు. బాధతో అడుగుతూ ఉన్నాడు. ప్రశ్నలన్నీ ఎంతో బాధతో అడుగుతూ ఉన్నాడు. నీవు చేసిన పని ఏమిటి? 3వ అధ్యాయము 9వ వచనం. ఆదాము దగ్గరికి వచ్చాడు. దేవుడు స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాడు. చూడండి, ఎవరిని వదిలిపెట్టావా ప్రభువా? ఎవరిని వదిలిపెట్టాడు. 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడని యెహోవా ఆదాముని పిలిచాడు. లైన్లోకి వచ్చాయి, లైన్ బై లైన్ రండి. మీరు ఏం చేశారు? మీరు నీ కుమారుడిని చంపుతూ ఉంటే అవ్వా నువ్వెక్కడున్నావమ్మా? నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు? వీళ్ళు చచ్చిపోతూ ఉన్నారయ్యా ఆదాము, నువ్వెక్కడున్నావు అసలు? దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి? ప్రతి ఒక్కరిని దేవుడు లెక్కలు అడుగుతాడు. లెక్కలు
మీ పిల్లలు పాడైపోతే మీరే రెస్పాన్సిబుల్. వారి పిల్లలు పాడైపోతే వారు రెస్పాన్సిబుల్. దేవుడు లెక్కలు అడుగుతాడా? అవును, లెక్కలు అడుగుతాడు. వరుసగా అడుగుతాడా? అవును, వరుస పెట్టి అడుగుతాడు. కయ్యూని దగ్గరికి వచ్చాడు, అవ్వను చూశాడు, నువ్వేం పని చేశావు? ఆదామా, నువ్వేం చేస్తున్నావు? నా తలంపులన్నిటినీ పాడు చేశారు కదయ్యా అంటున్నాడు దేవుడు బాధతో. దేవుడు ఎలాంటి పిల్లలు కావాలనుకుంటున్నాడు? నాలాంటి వారు, నా మనస్సు, నా హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో అలాంటి పిల్లలే భూమి మీద ఉంటారనుకున్నాడు దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. మన స్వరూపమైన ఇది అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఎవరు స్వరూపం ఇచ్చాడంటే దేవుడు మనుషులకు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే దేవుడు ఎంత బాధపడిపోతూ ఉన్నాడో ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా. దీని అంతటికి గల కారణం ఏంటి? మనుషులు మారకుండా ఉన్నారు. 1 బై 1 వెనక్కి దాకా వచ్చాడు. ఆదాము దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ఇంకా అడుగుదామంటే ఎవరు లేరిక. ఆదాము, అవ్వ, కయ్యను, హెబెలు. హెబెలు మంచివాడు, చంపివేయబడ్డాడు. తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడు? మీకు తెలుసా జబ్బులు ఎలా వస్తాయి? తల్లిదండ్రులను బట్టి జబ్బులు వస్తాయి తెలుసా మీకు? కొందరికి వెంట్రుకలు త్వరగా ఊడిపోతాయి. అవును, కొందరికి కొన్ని సమస్యలు వస్తాయి, అంటే అవి వంశంలో వస్తాయి. వంశంలో ఈ జబ్బులన్నిటి కారణం ఏంటి? జన్యుశాస్త్రం. కొందరు ఒక కలర్లో ఉంటారు, వారి ఫ్యామిలీ అంతా అదే కలర్లో ఉంటారు. కొందరు ఒక వేరే కలర్లో ఉంటారు, ఆ ఫ్యామిలీ అంతా అదే కలర్లో పుడతారు. ఫ్యామిలీస్ నుంచి వస్తాయి రోగాలన్నీ. ఇప్పుడు కయ్యనుకు జబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వమ్మ జబ్బు. ఇది అవ్వమ్మ జబ్బు ఏంటి? దేవుని మాట ధిక్కరించే జబ్బు. ఎవరిది? అవ్వమ్మ. కయ్యను దేవుని మాట విని దేవుని గౌరవించకపోవడానికి గల కారణం ఏంటి? స్త్రీకి తొలిచూలు కుమారుడు ఎలా పుడతాడో తెలుసా? సేమ్ తల్లి తీరే ఉంటాడు. ఒక స్త్రీకి తొలిచూలు కుమార్తె పుడితే ఎలా ఉంటుంది? తండ్రి తీరే ఉంటుంది. నిజం. కుమారుడు పుడితే తల్లి పోలిక, కుమార్తె పుడితే తండ్రి పోలిక. కుమారుడు ఎవరు పోలిక ఇప్పుడు చెప్పండి? అవ్వమ్మ పోలిక. తొలిచూలు కుమారుడు మీరు చూడండి ఎక్కడైనా లైవ్లో. ఫస్ట్ కొడుకు పుడితే తల్లి పోలికలే పుడతాడు. తల్లి జబ్బు, అవ్వమ్మ జబ్బు. ఏం జబ్బు? దేవుని మాట విని అగ్ని వంటి దేవుని వాక్యము కాపాడే కంసాలి అగ్ని వంటి దేవుని మాటలను పక్కకు పెట్టి ఏం చేసింది? లక్షణాలన్నీ చూశారు, తల్లి నుంచి వచ్చాయి కయ్యనుకు. ఆదాము ఒబిడియంట్గా ఉంటాడు, హెబెల్లా. నిజం, హెబెలు చాలా మంచివాడు. దేవుడు నచ్చాడంటే మాటలు కాదు. ఉన్నారే నలుగురు. ఎంతమంది? నలుగురు. ఆ నలుగుట్లో ఒకడు హంతకుడు. మనకింది చెప్తున్నాడు ఈ పాఠము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. వారి గురించి ప్రభువా మాకెందుకు చెప్తున్నావు అనే ఆలోచన మీకు రావాలి ఈ పాటికి. మేము ఎవరిని చంపాం ప్రభువా? మేము ఎవరిని చంపామా? మేము ఎవరు చంపలేదు. మేము చంపేవారిని కాదు ప్రభువా. మేము ఎవరిని చంపాం ప్రభువా? మేమే చచ్చిపోతాం. అంతే కదా, మనం ఎవరిని చంపుతాం? మనమే చచ్చిపోతాం ఏజ్ వచ్చినప్పుడు. అంతే. 1 John chapter 3 verse 12. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. ఎందుకు? వాడు ఎవరట? దుష్టుని సంబంధి. తన సహోదరుని చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవని. ఎంత బాగుందండి బైబిల్. ఎక్కడో మర్డర్ జరిగితే దేవుడు ఇక్కడ రాపించాడు. ఫస్ట్ ఆదికాండంలో మర్డర్ జరిగింది. ఆ హత్యకు కారణం ఏంటట? మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. దేవుని ప్రియ బిడ్డలారా, వాడు దుష్టుని సంబంధి. వాడికి దయ్యం పట్టిందట. అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? పాము స్వరూపంలో దెయ్యం.
దేవుని తలంపులను, దేవుని అనాది సంకల్పాన్ని దెబ్బతీసింది దయ్యం. అవ్వమ్మకు బోధ ఎవరు చేశారు? దేవుడా దయ్యమా? వాడు దుష్టుని సంబంధి. వాడి ఫ్రెండ్ ఎవడు? దేవుడు కాదట, దయ్యం. వాడు కయ్యూను దయ్యపు సంబంధి. దయ్యముతో సంబంధం పెట్టుకున్నాడు వాడు. రిలేషన్ ఎవరితో ఉందట వాడికి? వాడు ఎక్కడ ఉంటాడు? హెల్లో. వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనం నిజంగా ఎంత బాగుంది బైబిల్ చూడండి. వాడు దుష్టునితో రిలేషన్ కలిగి ఉన్నాడట, దుష్టుడి సంబంధుడు. వాడి గురించి మనకెందుకు చెప్తున్నాడంటే మనలను దేవుడు కాపాడుకోవాలనుకుంటున్నాడు అంతే. దేవుడికి వేరే ఉద్దేశం లేదు. దేవుడు మనల్ని కాపాడుకోవాలని మనకి ఈ లెసన్స్ అన్నీ చెప్తా ఉన్నాడు. ఇక్కడ జెనసిస్లో మర్డర్ జరిగితే యోహాను గారు చెప్పాలి మనకు. చదవండి. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరట? దుష్టుని సంబంధి. తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవట. మా రిలేషన్ దుష్టునితోనే ఉంటుంది ప్రభా, ప్రాబ్లం ఏంటి అనే ఆలోచన మీకు రావచ్చు. Psalms 16:4. మేము దుష్టునితోనే ఉంటాం ప్రవ్వా, మాకు వాడంటేనే ఇష్టం ప్రవ్వా, మాకు వాడి మాటలంటేనే ఇష్టం ప్రవ్వా, కుళ్ళు జోకులు ఇష్టం ప్రవ్వా, మేము వాడితోనే ఉంటాను ప్రవ్వా అంటే దేవుడు ఏమన్నాడు? పాపం దేవుడు ఎంత మంచి ప్రేమమాయుడు అంటే మన ప్రాణం పోయేంత వరకు దేవుడు ఏమన్నాడు? నిజం. ప్రాణం పోయిన తర్వాత చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? హెల్. ఆ పక్కన ప్యారడైజ్ ఉంటుంది. ప్రవ్వా ప్యారడైజ్ అంటే ప్యారడైజా? నీకు నో ప్యారడైజ్. నీవు ఎవరితో ఫ్రెండ్షిప్ చేశావు? దుష్టుడితో ఫ్రెండ్షిప్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మరి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? చదవండి. Psalms 16:4. దేవుని విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏమంటున్నాడు దేవుడు బైబిల్ ద్వారా? దేవుణ్ణి విడిచి అంటే నన్ను విడిచిపెట్టి దుష్టునితో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేయి. నీకేమొస్తుంది? శ్రమ. దేవుణ్ణి విడిచి వేరొకరితో అనుసరిస్తే, వేరొకరితో ఫ్రెండ్షిప్ చేస్తే వారికి ఏమిస్తారట దేవుడు? శ్రమలు ఇస్తాను అంటున్నాడు. యేసును ప్రేమింపని వారు ఎవరట? కయ్యూని కుమారులు. యేసును ప్రేమించే వారు ఎవరు? దేవుని కుమారులు. అంతే కదా. యేసుక్రీస్తుని ప్రేమించేవారు ఎవరు? దేవునికి కుమారులు, దేవుడికి వారసులు అవుతారు. కయ్యూనును ప్రేమించేవారు ఎవరు? దుష్టులు సంబంధి. ముగించుకుందాం. ఇప్పుడు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? ఈ లోకానికి వచ్చావు కదా దేవుని ప్రియ బిడ్డ, నీవు ఏం చేశావు? ప్రవ్వా నేనైతే ఎవరిని చంపలేదు ప్రవ్వా అంటావా? అంటావు కదా. నేనైతే ఎవరిని చంపలేను ప్రవ్వా అంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? నేను ఎవరిని చంపలేను ప్రవ్వా అన్న దేవుడు ఊరుకోడు. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము, చివరి మాట ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనము. 33వ అధ్యాయము 7వ వచనము. యెహెజ్కేలు. నరపుత్రుడా ఏమంటున్నాడు దేవుడు? నరపుత్రుడా చదవండి. నేను నిన్ను నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కదా, గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. ఏమంటున్నాడు దేవుడు? ఓ నరపుత్రుడా నేను ఈ లోకంలోనికి పంపాను కదా. దేనికోసం పంపాను అనుకుంటున్నాను? నేను మిమ్మల్ని లోకంలోనికి ఈ లోకంలో ఉన్న వారిని నీవు కాయాలట. లోకంలో ఉన్న వారిని మనం ఏం చేయాలట? కాయాలి. ఒక కంట కనిపెట్టాలి. కంట కనిపెట్టి ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి. లేకపోతే వారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? దుష్టునితో ఫ్రెండ్షిప్ చేస్తారు.
మనం ఏం చేయాలి? సత్యాన్ని తెలుసుకొని వాడిని కావలి కాయాలి. ఎలాగైనా వాడిని ఏం చేయాలి? దేవుని వైపు నడిపించే పనిలో ప్లాన్ చేసుకోవాలి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివాలిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఏమని? దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను నేను పట్టుకుంటాను అంటున్నాడు దేవుడు. అనుకుంటున్నారా? ఎస్, మనమంతా ఎవరం తెలుసా? కావాలి వారమట. ఏం కాయాలి? ఆత్మలు కాయాలి. ఉందా ఆలోచన? ఎవరికైనా ఉందా బాధ్యత? నీవు చేసిన పని ఏమిటి అని క్వశ్చన్ రాసి తెల్ల పేపర్ దేవుడి చేతిలో పెడతాడు. క్వశ్చన్ ఇదే ఉంటుంది, నీవు చేసిన పని ఏమిటి భూలోకానికి వెళ్ళి అని. అంతే. ఆన్సర్ ఏం రాస్తాం చెప్పండి. ఎవరి గురించి? అందరూ చచ్చిపోతూ ఉంటే మీరేమనుకుంటున్నారు? ఎంతమంది చచ్చిపోతున్నారు. నాకు ఈ వాక్యమే గుర్తుకొస్తుంది. ఫ్యాన్సీ నెంబర్ ఇది 33:7. ప్రతి ఒక్క విశ్వాసకి ఇది ఫ్యాన్సీ నెంబర్గా పెట్టుకోవాలి. 33:7-8 చదవండి. 9. దుర్మార్గుడా, నీవు నిశ్చయంగా మరణమునందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా, నీవు నోరు విప్పని ఎడలా, నీవు చెప్పని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి ఎలాగూ చచ్చిపోతాడు. కానీ అతని ప్రాణంను గురించి నిన్ను విచారణ చేస్తాను, నిన్ను ఎంక్వైరీ చేస్తాను అంటున్నాడు. ఏంటి రవ్వా, ఇంత బాధ్యత పెట్టావా అనిపిస్తుంది కాదు? ఎస్, ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. ప్రశ్న పేపర్ ఇచ్చేస్తాడు. ప్రశ్న వేస్తాడా వేయడా? 9వ వచనం, నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను వీడవాలేనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను వీడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందువు. ఎందుకు ఓపెన్ చేశాము యూట్యూబ్ ఛానల్? ప్రపంచానికి సత్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నాం? ఈ సత్యాన్ని ప్రపంచానికి ఎందుకు ప్రకటిస్తున్నాం? నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలి. అతడు తన దోషముని బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. అంటే ఏం చేయాలి ప్రభు ఇప్పుడు? ఎస్, ఇవన్నీ చెప్పు అన్నాడు. మనం ఎందుకు ఎంత కష్టపడి ఇవన్నీ చేస్తున్నాం? యూట్యూబ్ ఛానల్ ఎందుకు రన్ చేస్తున్నాం? అనేక ఆత్మలకు సత్యాలు తెలియాలి, అనేకులకు దేవుడి విషయాలు తెలియాలి, దేవుడి మనసు ఏంటో తెలియాలి. ఇంత కష్టపడి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నాం మనం? ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఇంకా ఇలాంటి సబ్జెక్టు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దేవుడి పాఠాలు. ఆయన మాట ఇలాంటిదట, కంసాలి అగ్ని. నిర్లక్ష్యం చేశావో అగ్ని నేను ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. దేవుడు ఎవరు? దహించు అగ్ని. అగ్నితో చెలగాట మాడదామా చెప్పండి? అమ్మో వద్దు బాబు, అగ్నితో ఆటలాడద్దు. ఎవరు కూడా అగ్నితో ఆటలాడద్దు. దేవుడు ఎవరు? దహించు అగ్ని. నరపుత్రుడా, నిన్ను అడుగుతాను లెక్క. నీవు చేసిన పని ఏమిటి? క్వశ్చన్. నిజంగా పాపం తెలియదు, ఎవరికి తెలియదు. బైబిల్లోని డెప్త్ అంతా ఎవరికి తెలియదు. చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? తెలుసుకున్న మీది, మనది. అందుకే క్రైస్ట్ చర్చ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి సత్యాలను మనం ప్రసారం చేస్తున్నాం. దయచేసి విన్న వీక్షకులందరూ ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఈ ఛానల్ను డెవలప్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, గొప్ప దేవ, మాపై ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు,
కలిగి ఉండి ప్రవ్వా మీ ఆశలన్నీ అడియాశలుగా మిగిలిపోతూ ఉంటే మనుషులందరూ ఒకరిని ఒకరు చంపుకుంటూ ఒకరిని ఒకరు తండ్రి మోసం చేసుకుంటూ అతి క్రూరంగా తండ్రి జీవిస్తూ ఉంటే ఈ లోకాన్ని చూసి ఎంతో రగిలిపోతున్న మా ప్రభువా, మీరిచ్చిన వాక్య భాగం ఎంతో తండ్రి బాధాకరమైన సందర్భాలను మేము చూసాం. మీ ప్రణాళిక తండ్రి అంతా కూడా ప్రభువా తారుమారైపోయినట్లుగా ఉంది తండ్రి. మీరు నమ్ముకున్న మనుషులమైన మేము మిమ్మల్ని చాలా వమ్ము చేశాం, మిమ్మల్ని బాధపరిచాం, బాధ పెట్టాం. అందుకే తండ్రి మాకు ఈరోజు పాఠం నేర్పించారు. మేము కయ్యూనులా ఉండకూడదని, మేము హెబెలుగా ఉండాలని, శ్రేష్టమైన బలులు మేము మీకు ఇవ్వాలని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించాలని, మా హృదయంలో యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ప్రార్థిస్తుంటాం తండ్రి, విన్న మీ పిల్లలను కాపాడండి. మీ మాటలు కొంచెం చేదుగా ఉన్న ఇవన్నీ వాస్తవాలు. మీరు మమ్మల్ని తండ్రి లెక్కలు అడుగుతాము అని తండ్రి సెలవిచ్చారు. నరపుత్రుడా, నేను నిన్ను లెక్క అడుగుతాను, జాగ్రత్త అని తండ్రి హెచ్చరిక చేసినందుకు మీ స్తోత్రం ప్రభువా. మా తరంలో ప్రభు మేము సేవ చేయాలి, మీకోసం మా గొంతుకు విప్పాలి, మీ గురించి మేము ఉపదేశించాలి, పాటలు పాడాలి. ప్రపంచానికి తండ్రి మేము సువార్తను అందించి మీ పిల్లలుగా జీవించటకే సహాయం చేయండి. ఈ యొక్క ఛానల్ని మీరు డెవలప్ చేయండి. సత్యాలు తండ్రి ప్రపంచం వైపు వెళుతూ ఉన్నాయి. వింటున్న మీ పిల్లలు మీరు కాపాడండి, భద్రపరచండి, గొప్పగా తండ్రి తీర్చిదిద్దండి అని ప్రార్థిస్తూ, విత్తబడిన ప్రతి మాట మీ పిల్లల తండ్రి ఇంకా లోతుగా ఆలోచన చేసి ఆత్మీయంగా బలపట్టుకు సహాయం చేయమని, ఇక్కడ ఉన్న సంఘాన్ని ఇంకా తండ్రి దూరప్రాంతంలో ఉన్న మా సంఘ సభ్యులను, సోషల్ మీడియాలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో కాపుదల్లో భద్రపరచుమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప